హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ద క్వీన్ ఆఫ్ మిస్ట్ వాగమన్ సందర్శిద్దాం. ఈ వీడియోలో వాగమన్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి వాగమన్ ఎలా చేరుకోవాలి, వాగమన్లో ఎక్కడ స్టే చేయాలి, వాగమన్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలను డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను అలపి నుంచి కొట్టాయం చేరుకున్నాను. ఇది కొట్టాయం బస్ స్టాండ్. కొట్టాయం నుంచి వాగమన్ వెళ్తున్నాను. ఇదే మనం వెళ్ళబోయే బస్. కొట్టాయం నుంచి వాగమన్ 65 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 3 గంటలు. బస్ టికెట్ కాస్ట్ 84 రూపాయలు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి వాగమన్ ఎలా చేరుకోవాలో చూద్దాం. వాగమన్ కొట్టాయంకి 65 కిలోమీటర్లు, తేక్కడికి 45 కిలోమీటర్లు, మున్నార్కి 100 కిలోమీటర్లు, అలపికి 100 కిలోమీటర్లు, కొచ్చికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాగమన్ కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. వాగమన్ కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ కొట్టాయం రైల్వే స్టేషన్. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి వాగమన్ 65 కిలోమీటర్లు ఉంటుంది. కొట్టాయం నుంచి బస్సులో లేదా క్యాబ్ లో వాగమన్ చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొట్టాయంకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వాగమన్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి వాగమన్ 97 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ లో చేరుకోవచ్చు. కొట్టాయం నుంచి వాగమన్ కి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రదేశాల నుంచి బస్సెస్ లేవు. కొచ్చి నుంచి ఒక బస్, అలపి నుంచి ఒక బస్సు ఉంటుంది. కొట్టాయం నుంచి వాగమన్ కున్న బస్ టైమింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కాకపోతే బస్ టైమింగ్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారని గ్యారంటీ లేదు. మీరు కొట్టాయం బస్ స్టాండ్ చేరుకొని బస్ స్టాండ్ ఎంక్వైరీలో వాగమన్ నెక్స్ట్ బస్ టైమింగ్స్ ఏంటి అని తెలుసుకోవడం మంచిది. ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ రబ్బర్ ట్రీ ప్లాంటేషన్స్. వాగమన్ సమీపిస్తున్న కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. బస్సులో 3 గంటలు జర్నీ చేశాక వాగమన్ చేరుకున్నాను. ఇదే వాగమన్ బస్ స్టాప్. బస్సు దిగగానే ఈ బస్ స్టాప్ కి కుడివైపు ఆటో స్టాండ్ ఉంటుంది, ఎడమవైపు జీప్ పాయింట్ ఉంది. లోకల్ సైట్ సీయింగ్ కి జీప్ మాట్లాడుకోవచ్చు. వాటి వివరాలు తర్వాత చెప్తాను. నేను బుక్ చేసుకున్న హోటల్ వాగమన్ బస్ స్టాప్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆటో వాళ్ళు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ జియాన్ వ్యాలీ గెస్ట్ హౌస్. ఈ రూమ్ నాకు 1100 పడింది. ఇదొక చిన్న లాడ్జ్, అంత కంఫర్టబుల్ గా లేదు. ఓకే, నేను దసరా హాలిడేస్ వీకెండ్ లో వచ్చాను. దీంతో వాగమన్ లో మాక్సిమం హోటల్స్ ఆన్లైన్ బుకింగ్ అయిపోయాయి. ఉన్న వాటిలో దీన్ని బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వాగమన్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళు వాగమన్ లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్ కూడా అందుబాటులో ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. వాగమన్ లో బడ్జెట్ లో స్టే చేయాలనుకుంటే వాగమన్ టౌన్ లో హోమ్ స్టేస్, చిన్న హోటల్స్ లభిస్తాయి. అంటే వాగమన్ బస్ స్టాప్ కి 1.5 కిలోమీటర్ అటు ఇటుగా హోమ్ స్టేస్ లభిస్తాయి. 800 నుంచి 1200 వరకు ఉంటుంది. అలా కాకుండా మీరు టౌన్ కి కొంచెం దూరంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో పెద్ద హోటల్స్ లేదా రిసార్ట్స్ లో స్టే చేయాలనుకుంటే 1800 నుంచి 5000 వరకు ఉంటాయి. వీటిని మీరు ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వాగమన్ చేరుకొని రూమ్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అదేవిధంగా వాగమన్ లో పాపులర్ ట్రావెల్ హాస్టల్ జోస్టల్ ఉంది. ఈ జోస్టల్ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంటుంది. ఈ హాస్టల్ కి డిమాండ్ ఎక్కువ. కొంచెం ముందే బుక్ చేసుకోవాలి. బస్ స్టాప్ నుంచి ఆటోలో జోస్టల్ చేరుకోవచ్చు. వాగమన్ లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రత్యేకంగా బైక్ రెంటల్స్ ఉండవు. మీ హోమ్ స్టే వాళ్ళని అడిగితే వాళ్ళు అరేంజ్ చేస్తారు. బెస్ట్ టైం టు విజిట్ వాగమన్. వాగమన్ సందర్శించడానికి బెస్ట్ టైం అక్టోబర్ టు మార్చ్. మీరు కొంచెం అడ్వెంచర్ ట్రావెలర్ అయితే మాన్సూన్ లో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మనం వాగమన్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. మనం మొదటి రోజు ట్రైన్లో కొట్టాయం చేరుకొని కొట్టాయం నుంచి బస్సులో వాగమన్ చేరుకునే సమయానికి సాయంత్రం ఇంచుమించుగా 6 గంటలు అవుతుంది. కాబట్టి మొదటి రోజు మనం ఏమీ సందర్శించలేం. అదే మీరు ఫ్లైట్లో వస్తే మీ టైంను బట్టి ఈ ప్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. డే 2లో మనం వాగమన్ లోకల్ ప్లేసెస్ సందర్శిద్దాం. మీరు చూస్తున్నది నేను స్టే చేసిన హోటల్ నుంచి కనిపిస్తున్న వ్యూస్. లోకల్ ప్లేసెస్ సందర్శించడానికి క్యాబ్ మాట్లాడుకున్నాను.
ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇదంతా వాగమన్ టౌన్. చాలా చిన్న ఊరు, మన అరకు వ్యాలీ అంతుంటుంది. వాగమన్ లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశాలను బైక్ రెంట్ కు తీసుకుని సందర్శించవచ్చు. ఆటో మాట్లాడుకోవచ్చు, క్యాబ్ లేదా జీప్ లో సందర్శించవచ్చు. ఆటో మాట్లాడుకుంటే కొన్ని ప్రదేశాలు సందర్శించలేం, దగ్గర ఉన్న ప్రదేశాలు మాత్రమే సందర్శించవచ్చు. జీప్ వాళ్ళు కొన్ని ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా టూరిస్ట్ క్యాబ్స్ అంటూ ఏమీ లేవు. మన హోమ్ స్టే వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు 2500 ఛార్జ్ చేస్తున్నారు. జీప్ వాళ్ళు కూడా 2500 ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కేవలం 4-5 ప్రదేశాలు చూపిస్తారు అంతే. అది కూడా 3 గంటలు 4 గంటలు టైం లిమిట్ ఉంటుంది. బైక్ రెంట్ కు తీసుకుంటే నో ఇష్యూ, మీకు టైం లిమిట్ అంటూ ఉండదు. క్యాబ్ మాట్లాడుకునేటప్పుడు టైం లిమిట్ ఉందా అని అడగండి. 3-4 గంటలంటే తీసుకోవద్దు. మినిమం 6 to 7 అవర్స్ ఉండే విధంగా తీసుకోండి. మన క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పాడంటే, వాగమన్ లో కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ముందుగా ఆ ప్రదేశానికి వెళితే క్యూ లైన్ తక్కువగా ఉంటుంది. లేట్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. క్యూలో ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మనం డైరెక్ట్ గా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు అన్ని ప్రదేశాలు సందర్శిద్దాం అన్నాడు. మీరు కూడా ఎక్కువసేపు క్యూలో నిలబడకూడదు అనుకుంటే ఉదయం 8 గంటలకు మీ ట్రిప్ మొదలుపెట్టి డైరెక్ట్ గా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళండి. వాగమన్ టౌన్ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ 12 కిలోమీటర్లు ఉంటుంది. వాగమన్ టౌన్ దాటి ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించగానే చిన్న టీ తోట కనిపించింది. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళగానే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. ఇది వాగమన్ మీడోస్ యొక్క అవుట్ సైడ్ వ్యూ. చాలా బాగుంది కదా. మనం ఈ మీడోస్ లోపలికి వెళ్ళొచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు సందర్శిద్దాం. మీడోస్ అంటే గ్రాస్ ల్యాండ్స్, గడ్డి మైదానాలు అని అర్థం. వ్యూ పాయింట్ నుంచి కొన్ని మీటర్లు ముందుకు వెళ్ళగానే టీ తోట ఉంది. ఇదే టీ తోట. రండి సందర్శిద్దాం. ఈ లొకేషన్ వ్యూ చాలా బాగుంది. రండి ఇంకా లోపలికి వెళ్దాం. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఫోటోస్, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లొకేషన్ చాలా బాగుంది, ప్రశాంతంగా కూడా ఉంది. ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్దాం రండి. గ్లాస్ బ్రిడ్జ్ వాగమన్ అడ్వెంచర్ పార్క్ లో ఉంది. అడ్వెంచర్ పార్క్ లో జిప్ లైనింగ్, పారాగ్లైడింగ్ ఇంకా అదర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి ఇలా 2 కిలోమీటర్లు లోపలికి వెళితే అడ్వెంచర్ పార్క్ ఉంటుంది. ఈ ప్రదేశం అంతా గ్రాస్ ల్యాండ్. లొకేషన్ చాలా బాగుంది. ఇది అడ్వెంచర్ పార్క్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం నేరుగా లోపలికి వెళితే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. వెళ్లే దారిలో కుడివైపు అడ్వెంచర్ జోన్ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఏటీవీ రైడ్, ఎయిర్ రైఫిల్, ఆర్చరీస్, రోప్ కోర్స్ ఎక్సెట్రా. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళితే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. లొకేషన్ చూడండి ఎలా ఉందో, ఏదో మేఘాల్లో ఉన్నట్టుగా ఉంది. అదే గ్లాస్ బ్రిడ్జ్. టికెట్ మనం ముందుకు వెళ్ళి తీసుకోవాలి. రండి ముందు టికెట్ తీసుకుందాం. ఇక్కడ జైంట్ స్వింగ్ కూడా రెడీ చేస్తున్నారు. మీరు వచ్చే సమయానికి రెడీ అవ్వచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే టికెట్ కౌంటర్. ఇక్కడ జిప్ లైనింగ్ మరియు అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నేను గ్లాస్ బ్రిడ్జ్ మాత్రమే తీసుకుంటున్నాను. టికెట్ 250 రూపాయలు. టికెట్ తీసుకోగానే వెంటనే క్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి, లేదంటే క్యూ లైన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇదే గ్లాస్ బ్రిడ్జ్. మనం ఈ క్యూ లైన్ లో వెయిట్ చేయాలి. పొద్దున్నే వచ్చాను కాబట్టి క్యూ తక్కువగా ఉంది. లేట్ అయ్యే కొద్దీ క్యూ లైన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు క్యూలో నిలబడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్ మరియు హాలిడేస్ లో. నార్మల్ డేస్ లో అంత ఉండకపోవచ్చు. ఇలా బ్యాచెస్ గా పంపిస్తారు. ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఆ బ్యాచ్ వచ్చేసాక మనల్ని అలౌ చేస్తారు.
ఇలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కింద చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి కనిపిస్తున్న వ్యూస్ చాలా బాగున్నాయి. పొగమంచు వల్ల ఈ లొకేషన్ మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటాను, కానీ డైరెక్ట్ గా పొగమంచుతో నిండిన ఈ లొకేషన్ ని చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి 10 నిమిషాల టైం ఇస్తారు. ఈ లొకేషన్ చూసుకొని ఫొటోస్ తీసుకొని వెనక్కి వెళ్తున్నాను. మనం వెళ్ళి వచ్చే లోపే క్యూ లైన్ ఎంత పెరిగిపోయిందో చూడండి. ఇంకా వస్తున్నారు. ఇంతటితో మన గ్లాస్ బ్రిడ్జ్ సందర్శన పూర్తయింది. రండి పార్కింగ్ ఏరియా దగ్గరకు వెళ్దాం. ఈ పార్కింగ్ ఏరియాకి కుడివైపు కొండ ఉంది కదా, అదే పారాగ్లైడింగ్ పాయింట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. పారాగ్లైడింగ్ చేయడానికి మన ఇండియాలో బెస్ట్ లొకేషన్ హిమాచల్ ప్రదేశ్ లోని బిర్ విలేజ్. ఇప్పుడు మనం రిటర్న్ లో వాగమన్ లోని మిగతా ప్రదేశాలు ఒక్కొక్కటిగా సందర్శిస్తూ వెళ్దాం. వెళ్లే మార్గంలో ముందుగా మనకి వాగమన్ హిల్ గార్డెన్ వస్తుంది. ఇదే హిల్ గార్డెన్. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. ఇక్కడ ఒక చిన్న కేఫ్ ఉంది. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లభిస్తాయి. రండి గార్డెన్ లోకి వెళ్దాం. ఇక్కడ వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. నీట్ గా డిజైన్ చేశారు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇది హిల్ గార్డెన్ ఒక ఓవర్ వ్యూ. ఓకే, పర్వాలేదు. మీకు టైం సరిపోకపోతే ఈ ప్లేస్ ని స్కిప్ చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం పైన్ ఫారెస్ట్ కి వెళ్దాం. హిల్ గార్డెన్ నుంచి పైన్ ఫారెస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పైన్ ఫారెస్ట్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం పైన్ ఫారెస్ట్ చేరుకోవడానికి 1/2 కిలోమీటర్ పైనే నడవాల్సి ఉంటుంది. వెళ్లే దారిలో సగం దూరం ఇలా డౌన్ లో ఉంటుంది. కిందకి దిగుతూ వెళ్ళాలి. చివరిగా పైన్ ఫారెస్ట్ ఎంట్రన్స్ చేరుకున్నాం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. రండి పైన్ ఫారెస్ట్ సందర్శిద్దాం. ఈ పైన్ ఫారెస్ట్ లో నడుచుకుంటూ ఇలా కిందకి వెళ్ళొచ్చు. నేను ఇలా పైనుంచి వెళ్తున్నాను. చూడండి, ఇలా ఎంట్రన్స్ నుంచి ఆ మార్గంలో మీరు ఎంతవరకు కిందకి వెళ్ళగలరో అంతవరకు కిందకి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఎత్తైన పైన్ వృక్షాల మధ్యలో నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. ఊటీ, కొడైకెనాల్లో కూడా ఈ పైన్ ఫారెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఊటీ, కొడైకెనాల్ వెళ్ళి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఇదొక మ్యాన్ మేడ్ పైన్ ఫారెస్ట్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఫోటోషూట్ చేసుకోవడానికి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. అలా రిలాక్స్డ్ గా ఈ ప్రదేశంలో కొంత సమయం గడపొచ్చు. ఇంతటితో మన పైన్ ఫారెస్ట్ సందర్శన పూర్తయింది. రండి ఇప్పుడు మనం తంగల్పారా సందర్శిద్దాం. పైన్ ఫారెస్ట్ పార్కింగ్ ఏరియా పక్కనే మోడ్రన్ బుల్ మదర్ ఫామ్ ఉంది. ఈ ఫామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. పైన్ ఫారెస్ట్ నుంచి తంగల్పారా 3.5 కిలోమీటర్లు ఉంటుంది. వాగమన్ లో 3 కొండలు 3 మతాలను రిప్రజెంట్ చేస్తున్నాయి. అవి తంగల్పారా, కురిసిమల, మురుగన్మల. తంగల్పారా ముస్లిమ్స్ కి ముఖ్యమైన ప్రదేశం. కురిసిమల క్రిస్టియన్లకు ముఖ్యమైన ప్రదేశం. మురుగన్మల హిందువులకు ముఖ్యమైన ప్రదేశం. ఈ ట్రిప్ లో ఆ 3 ప్రదేశాలు చూపిస్తాను. కాకపోతే ప్రార్థనా మందిరాలు చేరుకోవాలంటే మనం కొండపైకి ఎక్కాలి. నేను కొండపైకి ఎక్కట్లేదు. ఆ ప్లేసెస్ చూపిస్తాను. మెయిన్ రోడ్ నుంచి మనం ఇలా ఎడమవైపు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే మార్గం బాగుంది. ఇది తంగల్పారా ఎంట్రన్స్. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:15. లొకేషన్ చూడండి ఎలా ఉందో. అందుకే వాగమన్ ని ద క్వీన్ ఆఫ్ మిస్ట్ అని పిలుస్తారు. మనం ఆ కొండపైకి కొంచెం పైకి వెళితే వ్యూస్ చాలా బాగుంటాయి. రండి చూపిస్తాను. ఈ ప్రాంతం ముస్లింలకు పవిత్ర ప్రదేశం. 800 సంవత్సరాలకు పూర్వం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక సూఫీ సెయింట్ షేక్ ఫరీదుద్దీన్ ఈ ప్రాంతానికి వచ్చారట. తాను మరణించే వరకు ఈ ప్రదేశంలోనే గడిపారట. తాను మరణించాక తనని ఇక్కడే సమాధి చేశారు. మీరు కొండపైకి వెళితే తన సమాధిని చూడవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తన సమాధిపై ఉంచిన రాయి పెరుగుతూ ఉందట. నేను పై వరకు వెళ్ళట్లేదు.
మీరు వచ్చినప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి, రండి చూపిస్తాను. రండి ఇంకొంచెం పైకి వెళ్దాం. ఆ పై నుంచి కూడా వ్యూస్ బాగుంటాయి. వ్యూస్ చాలా బాగున్నాయి కదా. రండి ఇప్పుడు మనం వాగమన్ మిడోస్ సందర్శిద్దాం. తంగల్పారా నుంచి వాగమన్ మిడోస్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వాగమన్ మిడోస్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు కిందకు వెళితే వాగమన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ముందు ఆ వాటర్ ఫాల్స్ సందర్శించి రిటర్న్ వచ్చేటప్పుడు మిడోస్ సందర్శిద్దాం. ఈ వాటర్ ఫాల్ కి వెళ్లే మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మోస్ట్ సీనిక్ రూట్. అలా వెళ్లే మార్గంలో ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపించింది. చాలా బాగుంది కదా. మనం పైన్ ఫారెస్ట్ సందర్శించాం కదా, ఇది పైన్ ఫారెస్ట్ వెనుక భాగం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే వాటర్ ఫాల్ చేరుకుంటాం. ఇది వాటర్ ఫాల్ పార్కింగ్ ఏరియా. ఇది పాలలుక్కుంపర వాటర్ ఫాల్. దాని అర్థం ఏంటంటే పాలధార లాంటి జలపాతం అని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. వర్షాకాలం వస్తే ఇంకా బాగుంటుందట. దట్టమైన ఈ అటవీ ప్రాంతం మధ్యలో తెల్లని పాలలా జాలువారుతున్న ఈ జలపాతం చాలా బాగుంది. ఈ జలపాతం దగ్గరకు వెళ్లకుండా ఇలా ఫెన్సింగ్ వేశారు. ఈ జలపాతాన్ని దూరంగా చూడాల్సిందే గాని దగ్గరకు వెళ్ళలేం. ఈ జలపాతం దగ్గర 2 యువకులు మరణించారట. అప్పటి నుంచి అలౌ చేయట్లేదు. రండి ఇప్పుడు మనం వాగమన్ మిడోస్ సందర్శిద్దాం. ఇదే వాగమన్ మిడోస్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 25 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. మనం లోపలికి వచ్చాక ఎడమ వైపు నేరుగా లోపలికి వెళితే వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తాం. మిడోస్ అంటే గ్రాస్ ల్యాండ్స్ అని అర్థం. అంటే గడ్డి మైదానం. ఎక్కువ దూరం ఏమీ ఉండదు, జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది. మనం వ్యూ పాయింట్ చేరుకున్నాం. ఈ ప్రదేశంలో జిప్ లైన్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. ఇదే వాగమన్ మిడో మూవీ షూటింగ్ లొకేషన్. ఈ లొకేషన్ వ్యూస్ చాలా బాగున్నాయి. రిలాక్స్డ్ గా ఈ ప్రదేశంలో కొంత సమయం గడపొచ్చు. ఈ ప్రదేశంలో చిన్న లేక్ ఉంది, రండి చూపిస్తాను. జిప్ లైన్ నుంచి కొంచెం ముందుకు వెళితే ఈ లేక్ కనిపిస్తుంది. ఈ లేక్ లో కయాకింగ్, పెడల్ బోటింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ లేక్ ఉన్న లొకేషన్ కూడా చాలా బాగుంది. రండి ఇప్పుడు మనం కురిషిమల వెళ్దాం. వాగమన్ మిడోస్ నుంచి కురిషిమల 6 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే దారిలో ఈ అనోకి రెస్టారెంట్లో లంచ్ చేశాను. కేరళ బిర్యానీ 170 రూపాయలు. పర్వాలేదు. కురిషిమల వెళ్లే మార్గం బాగుంది. ఇదే కురిషిమల ఎంట్రన్స్. ఈ ప్రాంతం క్రిస్టియన్లకు పవిత్ర ప్రదేశం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి ఇలా కొండపైకి వెళితే ప్రార్థనా మందిరం చేరుకుంటాం. ఆ ఎదురుగా స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అది కాదు, అది ఫస్ట్ స్టేజ్. అలాంటివి 6 స్టేజెస్ దాటి పైకి వెళితే ప్రార్థనా మందిరం చేరుకుంటారు. ఈ కురిషిమల ఆపోజిట్ లోనే మురుగన్ మల ఉంటుంది. కురిషిమల నుంచి బయటికి రాగానే ఈ జీసస్ స్టాచ్యూ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న ఈ మార్గంలో కొండపైకి వెళితే మురుగన్ ఆలయం ఉంటుంది. ఆ పైన నెమలి కనిపిస్తుంది కదా, అదే మురుగన్ మల. రండి ఇప్పుడు మనం వాగమన్ టౌన్ లో ఉన్న టీ లేక్ సందర్శిద్దాం.
టీ లేక్ వాగమన్ టౌన్లోనే ఉంటుంది. వాగమన్ బస్ స్టాప్కి సమీపంలో ఉంటుంది. ఇదే టీ లేక్ లొకేషన్. చాలా బాగుంది కదా. టీ తోటలో ఈ లేక్ ఉంటుంది, అందుకే దీన్ని టీ లేక్ అని పిలుస్తారు. రండి లోపలికి వెళ్దాం. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఈ లేక్ లో పెడల్ బోటింగ్, రో బోటింగ్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మీరు బోటింగ్ తీసుకుంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 3:45. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. రండి ఆ వుడెన్ బ్రిడ్జ్ పై నడుచుకుంటూ వెళ్దాం. ఈ వుడెన్ బ్రిడ్జ్ మధ్య నుంచి ఈ లొకేషన్ ఓవర్ వ్యూ చాలా బాగుంది. నేను చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్స్ లో ఇది ఒకటి. సాయంత్రం 5 గంటలకల్లా ఈ లేక్ లో బోటింగ్ క్లోజ్ చేస్తారు. వీలైనంత వరకు ఆ టైం లోపల వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు డే 1లో ఎర్లీగా వాగమన్ చేరుకుంటే ఈ లేక్ లో టైం స్పెండ్ చేయొచ్చు. ఈ లేక్ నుంచి నా హోటల్ 400 మీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంతటితో మన డే 1 పూర్తయింది. డే 2లో మనం సన్ రైజ్ జీప్ సఫారీకి వెళ్దాం. ఇదే మనం వెళ్ళబోయే జీప్. ఇప్పుడు సమయం ఉదయం 5:45. సన్ రైజ్ జీప్ సఫారీ 3 గంటలు ఉంటుంది. జీప్ వాళ్ళు 2500 ఛార్జ్ చేస్తారు. జీప్ లో 6 మంది ప్రయాణించవచ్చు. షేరింగ్ జీప్స్ కూడా లభిస్తాయి. వాళ్ళు ఒకరికి 500 ఛార్జ్ చేస్తారు. కాకపోతే గ్యారంటీగా లభిస్తాయని చెప్పలేం. మీరు స్టే చేసిన హోమ్ స్టేలో వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళతో కలిసి షేర్ చేసుకోవచ్చు. మీరు ట్రావెల్ హాస్టల్ జోస్టల్లో స్టే చేస్తే వాళ్ళు సన్ రైజ్ జీప్ అరేంజ్ చేస్తారు. షేరింగ్లో వెళ్ళొచ్చు. ముందుగా మనం సన్ రైజ్ పాయింట్ కోటమల వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాం. వాగమన్ టౌన్ నుంచి కోటమల వ్యూ పాయింట్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 3-4 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు నీట్గా ఉంటుంది. ఆ తరువాత మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఈ చిల్ క్లైమేట్ లో జర్నీ చాలా బాగుంది. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. అదే కోటమల వ్యూ పాయింట్. మనం అక్కడికే వెళ్తున్నాం. ఇరవై నిమిషాలు జర్నీ చేశాక కోటమల వ్యూ పాయింట్ చేరుకున్నా. రండి వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ మేఘాలతో నిండిన ఈ పర్వతాల అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చల్లని వాతావరణం, అందమైన ప్రదేశం. ఇలా ఈ ప్రదేశంలో గడపడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇదే సన్ రైజ్ పాయింట్. సన్ రైజ్ అయింది, కాకపోతే మొత్తం మేఘాలు అడ్డుండటంతో కనిపించట్లేదు. అలా ఇక్కడ కొంత సమయం గడిపి ఇద్దుకి డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియా వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. కోటమల వ్యూ పాయింట్ నుంచి ఇద్దుకి డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియా వ్యూ పాయింట్ ఎగ్జాక్ట్ గా ఎంత దూరం ఉంటుందని నాకు తెలియదు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆఫ్ రోడింగ్ అంటే ఇలాగే ఉంటుంది. వ్యూ పాయింట్ దగ్గరకు వస్తున్న కొద్దీ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది. ఇక్కడికి రాగానే బ్యూటిఫుల్ సన్ రైజ్ కనిపించింది. రండి వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్దాం. పొగమంచుతో నిండిన అందమైన పర్వతాలు, వాటిపై పడుతున్న సూర్యకిరణాలతో చూడటానికి ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది. ఆ కింద లోయలో ఇద్దుకి డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ప్రస్తుతం పొగమంచు ఉండటంతో అంత క్లియర్గా కనిపించట్లేదు. అలా ఇక్కడ కొంత సమయం గడిపి కప్పకనం టన్నెల్ మరియు వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్తున్నాం. కప్పకనం టన్నెల్ మరియు వాటర్ ఫాల్ కు వెళ్లే మార్గం మొత్తం స్పైస్ ప్లాంటేషన్స్ తో నిండి ఉంది. టీ మరియు కాఫీ తోటలు కూడా ఉన్నాయి. ఇద్దుకి క్యాచ్మెంట్ ఏరియా వ్యూ పాయింట్ నుంచి అర్ధగంట ప్రయాణించాక టన్నెల్ పార్కింగ్ ఏరియా చేరుకున్నా. పార్కింగ్ ఏరియా నుంచి ఒక 300 మీటర్ల కిందకు నడుచుకుంటూ వెళితే టన్నెల్ మరియు వాటర్ ఫాల్ ఉంటుంది.
వెళ్లే దారిలో వాటర్ ఫాల్ టాప్ వ్యూ కనిపించింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇదే కప్పకన్నం. దట్టమైన అడవిలో ఈ అందమైన సెలయేరుతో ఈ ప్రదేశం చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ పొగమంచు సూర్యకిరణాలతో చూడటానికి చాలా బాగుంది. ఈ ప్రదేశానికి కుడివైపు వాటర్ ఫాల్ ఉంది. ఈ ఎడమవైపు టన్నెల్ ఉంది. ఈ టన్నెల్ లోపలికి మనం వెళ్ళొచ్చు. కాకపోతే ప్రస్తుతం వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో వెళ్ళనివ్వట్లేదు. ఎంతసేపు ఉన్నా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. రండి ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తూ దారిలో ఉన్న టీ ప్లాంటేషన్స్ ని సందర్శిద్దాం. ఈ వెళ్లే దారి మొత్తం స్పైస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా యాలకుల చెట్లు, మిరియాల చెట్లు, కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి. పొద్దున వెళ్ళేటప్పుడు చీకటిగా ఉండటంతో ఈ మార్గం సరిగా కనిపించలేదు. వెళ్లే మార్గం చాలా బాగుంది. ఇదే టీ ప్లాంటేషన్ వ్యూ పాయింట్. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంతటితో మన సన్ రైజ్ జీప్ సఫారీ పూర్తయింది. రండి ఇప్పుడు మనం వాగమన్ టౌన్ చేరుకుందాం. ఉదయం 8:30 తిరిగి నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో మన వాగమన్ సందర్శన పూర్తయింది. వాగమన్ నుంచి తేక్కడి వెళ్తాను, తేక్కడి నుంచి మున్నార్ వెళ్తాను. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ముందుగా బస్సులో లేదా క్యాబ్లో కొట్టాయం చేరుకోండి. కొట్టాయం నుంచి ట్రైన్లో మీ హోమ్ టౌన్ చేరుకోండి. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో రిటర్న్ వెళ్ళొచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.